ఫ్రెండ్స్, గతంలో నేను అరటి చెట్టు స్టెమ్ నుంచి వాటర్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ వచ్చిన వాటర్ని తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్నది ఒక లాంగ్ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఆ వీడియో చూసిన చాలామంది లైక్ చేశారు, గ్రేట్, చాలా గొప్ప విషయం అండి అని అన్నారు. అయితే కొంతమంది మాత్రం అబ్బే ఈ నీళ్లు మీరు పోసి ఉంటారు, లేకపోతే ఇన్ని నీళ్ళు ఎలాగొస్తాయి, లేదా మారేడు చెట్టుకి నీళ్ళు రావట్లేదు, లేకపోతే కొంతమంది ఏమో సార్ ఒకసారి చేసే పద్ధతి మరొకసారి చూపించండి నిజంగా వస్తాయా అనే సందేహాలు వెలుబుస్తున్నారనమాట. దాంట్లో భాగంగా మరొక చిన్న వీడియో మీకోసం చేస్తున్నాను. అయితే ఈ వీడియో 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి మీరు ఇప్పుడు చూస్తున్నదనమాట, దీని తర్వాతే ఎంపటే రేపు ఇంకొక భాగం ఉంటుంది. ఎందుకంటే పెద్దదైతే మీకు చూడటానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి. దీంట్లో నేను చూపించేది ఏమిటంటే, ఒక అరటికాయలు కోసిన తర్వాత ఉండే ఒక చెట్టుని మనం తీసేస్తాం కదా, ఆ చెట్టు నుంచి నీరు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసేది ఏమీ లేదు, చెట్టు నుంచే ఊరుద్ది అనమాట. అయితే దానికి సంబంధించి ఏ విధంగా చేసుకోవాలి అన్నది మాత్రమే నేను మీకు దీంట్లో చూపించడం జరుగుతుంది. అంటే ప్రిపరేషన్ ఎలా నీరు వస్తుంది అన్నది మీరు దీంట్లో ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు అనమాట. మీ ఇంటి దగ్గర అరటి చెట్లు కానీ లేకపోతే ఏమన్నా గెలలు కోసి చెట్లు ఉంటే వాటి నుంచి ఈ వాటర్ తయారు చేసుకోవచ్చు. మరి ఈ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటండి అని మీకు ఒక సందేహం రావచ్చు. ఆల్రెడీ నేను గతంలో చెప్పడం జరిగింది, అయినా 2 ముక్కలు చెప్తాను. ఇంకా ఎక్కువ సమాచారం కావాలంటే మీకు వీడియోలో లింక్ ఇవ్వడం జరుగుతుంది, అక్కడి నుంచి చూడండి. ఎవరైతే కిడ్నీలో రాళ్ళతో బాధపడుతున్నారో వాళ్ళు తప్పనిసరిగా వీలు కుదిరితే ఈ యొక్క వాటర్ తాగండి. అదే పరగడుపును తాగటం వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందుతారు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యూరినరీ బ్లాడర్స్లో ఉన్న రాళ్ళు ఉన్నవాళ్ళు కూడా తాగొచ్చు. మరి ఏమీ లేకపోయినా, ఎటువంటి అనారోగ్య సమస్య లేకపోయినా సరే ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు కూడా ఎవరైనా తాగొచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఈ నీళ్లు తాగొచ్చు, ఎటువంటి ప్రమాదము ఉండదన్నమాట. మరి చిన్నపిల్లలు తాగేది కూడా అది కూడా నేను రేపటి వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియోలో ఏంటంటే ఈ అరటి మొదల నుంచి ఏ విధంగా వాటర్ తయారు చేసుకోవాలి ప్రిపరేషన్ అన్నది మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి, లేదా ఒక కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీకు ఏ విధంగా కావాలో అని డౌట్స్ అడుగుతున్నారో అది కూడా అడగండి. రేపటి వీడియోలో నేను తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మీకు నచ్చితే దీన్ని మాత్రం ఒక్క లైక్ కొట్టండి.